ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధనీయుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా భద్రపరిచి కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచారు నాయన, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అయా, ఈ లోకములో ఈ రోజున తండ్రి మాకు ఒక బహుమానముగా దయచేసినందుకు వందనాలు. ఈ లోకాన్ని ఈరోజు చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా మీ పాద సన్నిధిన ఈ విధంగా నిలవబెట్టుకున్నందుకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము అని భక్తుడు ఏ విధంగా అయితే అయా మీకు మొరబెడుతూ ఉన్నాడో, ఈ ఉదయకాల సమయంలో అయా విశ్వాసులము అని చెప్పబడుతున్న మేము, వాక్యము చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ జీవిస్తున్న మేము మీకు విరోధముగా మాట్లాడకుండా సహాయము దయచేయండి తండ్రి. మూర్ఖమైన మాటల చేత ఎవ్వరిని కూడా నొప్పించకుండా మాకు జ్ఞానము దయచేయండి. ఆయా కుటిలమైన మాటల చేత ఏ ఒక్కరిని మోసం చేసేవారిగా మేముండకుండా మాకు సహాయం దయచేయండి. అయా, మీ నామాన్ని మేము గణపరచాలి, కానీ మీ నామానికి అయా అవిధేయంగా, ఆయాసకరంగా, అయా అవమానకరంగా మేము ఉండకుండా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఈ ఉదయకాలంలో ఏకీభవిస్తున్న ఏ ఒక్కరూ కూడా తండ్రి వారి మాటల చేత పాపము చేయకుండా, పెదవుల మాటలను బట్టి వారి సాక్ష్యాన్ని కోల్పోకుండా జాగరూకులై జీవించే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి మా యొక్క ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనూ మీ దీవెనలను, ఆశీర్వాదములను దయచేయండి తండ్రి. మేము వెనకబడేవారిగా కాదు కానీ ముందుకు వెళ్ళువారిగా సహాయం అనుగ్రహించండి. మాకు కావలసిన జ్ఞానమును, బలమును, శక్తిని మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా కుటుంబాల్లో ఏ లోటు లేకుండా మాకు సహాయం దయచేయండి. సమృద్ధిని అనుగ్రహించండి. మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీరుస్తానని చెప్పిన విధంగా మా అందరికీ మంచి ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితులను, ఆత్మీయతలో వృద్ధిని కలగజేయమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు అయా, వారికి మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఈ రోజున నాయన మా ప్రతి ప్రయాణంలో కూడా మీ కంచె కాపుదల అనుగ్రహించండి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి విధమైన మార్గాల్లో మీరు మాకు తోడై ఉండమని, ఏ అపాయాలు, ఏ చిన్న ప్రమాదాలు కూడా ఎవ్వరికి జరగకుండా కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే హృదయం మాకు దయచేయండి. కుటుంబముతోనూ, మేము పనిచేస్తున్న ప్రాంతాల్లోనూ ప్రతి ఒక్కరితోనూ ప్రేమ కలిగి జీవించులాగున మాకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఏ అపవాది ఉచ్చుల్లో మేము పడిపోకుండా, ఏ మోసపూరితమైన చర్యల్లో చిక్కుబడకుండా, అయా ఎటువంటి నిందలు మా పైకి రాకుండా మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి. ఈరోజంతను శాంతితో, సమాధానంతో జీవించే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా ఆశీర్వదించి దీవించండి తండ్రి. అయా, మేము కూడా మీ మాటలను కొందరికైనా ప్రకటిస్తూ మీ రాజ్య సువార్తలో పాలిభాగస్తులైండే ధన్యత అనుగ్రహించండి. మీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఈరోజు దీవించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.